విద్యార్థులకు కూడా ఆదర్శవంతులు అన్నగారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. యువమోర్చా అధ్యక్షుడు సేవల మహేందర్ గారు, ఈనాటి ఈ సభకు, ఈ ఉద్యమానికి మనందరినీ ఉత్సాహించడానికి, ప్రోత్సాహం చేయడానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి కేంద్ర మంత్రులు మిత్రుడు కిషన్ రెడ్డి గారు, మన కాసం వెంకటేశ్వర్లు గారు, సాయి ప్రసాద్ గారు, మరి మిగతా భారతీయ జనతా యువమోర్చా పదాధికారులు, రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాణి రుద్రమ్మ గారు, మరి మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఇంత పెద్ద వాన పడుతున్నప్పుడు కూడా గత 2 రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున యువకులు ధార్నా చౌక్కు యువమోర్చా పిలుపుకు రావడంతో రేవంత్ రెడ్డి గారి ఒక పీఠం కదులుతుందని చెప్పేసి దానికి సంకేతం అని చెప్పే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. మనము వానకు భయపడకుండా, ఎండకు భయపడకుండా, కేవలము మన విద్యార్థులు, మన యువకుల యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. కిషన్ రెడ్డి గారు, కాసం గారు చాలా విషయాలు చెప్పారు మనకు. నేను ఎక్కువగా దాంట్లో పోకుండా ఓ 2 విషయాలు మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా యువత కదిలిందంటే ఆ యువత ఒక యువ శక్తితోనే రాజ్య అధికారాలు కూడా మారినటువంటి ఒక సంఘటన మన దేశంలోనే జరిగినాయి. 1975లో ఆ రోజు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, బీహార్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రెండింటిని కూడా, ఈ 2 ప్రభుత్వాన్ని కూడా గద్దె దించిందే విద్యార్థులు. దాంట్లో యువమోర్చా విద్యార్థి పరిషత్ పాత్ర ఎక్కువ ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క వ్యతిరేకత ఏతుందో, ఇదొక రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద, లేకుంటే ఇంతకుముందు కేటీఆర్ ప్రభుత్వం మీద కాదు, వీరు ఒక చేసినటువంటి అబద్ధాల వాగ్దానాల మీద ఈ యొక్క వ్యతిరేకత. విద్యార్థుల్ని, ఇటు రైతుల్ని, ఇటు మహిళల్ని కూడా తప్పుడు ఒక సమాచారంతో, తప్పుడు ఒక గ్యారంటీలతో, తప్పుడు ఒక వాగ్దానాలతో ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత యువత గురించి మాట్లాడేటటువంటి ఒక్క ఆలోచన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి లేదంటే ఒక్కసారి వీళ్ళకు యువత మీద ఎంతవరకు శ్రద్ధ ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను మిత్రులారా. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు అన్నారు, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఎప్పుడైనా పోయాడని చెప్పేసి. నిజంగా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ పోతే తెలంగాణలో ఉన్నటువంటి ఒక విద్యార్థుల ఘోష మనకు కనబడుతూ ఉంటుంది. గతంలో మేము పోయినాం అక్కడికి. మేము పోతే మాకు అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు అమ్మి, ఒకడైతే చెప్పాడు, మా అమ్మ మంగళసూత్రాన్ని అమ్మి నన్ను పంపించిన సారిగా చదువుకోవడానికి అని చెప్పి. మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా అతను ఏదో గ్రూప్ ఎగ్జామ్ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వము గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేకపోయింది. గత ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేకపోయింది. దాదాపు 2 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ కేసీఆర్ గారు ఆ రోజు 3,000 రూపాయలు, 3,016 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కనీసం ఉద్యోగం ఆలస్యం వచ్చినా పర్వాలేదు, కనీసం ఈ నిరుద్యోగ భత్తాయినా ఇవ్వండి అని చెప్పేసి కూడా నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్య ఏతుందో దీనికి కారకమైనటువంటి ఒక కేసీఆర్ గారు, వారి ప్రభుత్వము, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇద్దరు కూడా యువకుల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పార్టీలు కూడా యువతకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో యువకులందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు. జాబ్ క్యాలెండరు మీరు అనౌన్స్ చేసే వరకు, నిరుద్యోగ భత్తా మీరు అనౌన్స్ చేసే వరకు, మీరు అదేవిధంగా యువకులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. భారతీయ జనతా యువమోర్చా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుంది. రాష్ట్రంలో ఉన్న యువకులకు నేను ఒకటే కోరుతా ఉన్నాను,